సో ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదే. అయితే వెంటనే కొంతమంది బయలుదేరి దీన్ని మేము నమ్మద్దు, నమ్మకుండా ఉండే హక్కు పూర్తిగా ఉంది. నమ్మండి, ఇదేం భగవద్గీత అని ఎవరు చెప్పరు. కానీ సంకేతాలు అయితే స్పష్టంగా ప్రతికూలంగా ఉన్నాయి. వ్యతిరేకత, అసంతృప్తి పెరుగుతూ ఉంది. అంతకుముందు ఉన్నవి కొన్ని తీసేయడం అనేది కూడా దీనికి కొంత కారణమైంది. వాలంటీర్లు లేరు. నిన్న ఎవరో కలిస్తే వాలంటీర్లు లేరు. అంతకుముందు తెచ్చి ఇచ్చేవాళ్ళు, జరిగేది. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏదో కొంత ఫీజు తీసుకొని తెచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మామూలు సచివాలయానికి రమ్మంటున్నారు. సచివాలయానికి వెళ్తే అక్కడ సిస్టమ్ పనిచేయట్లేదు, అది తిరుగుతూ ఉంది సర్వరు. మేము మళ్ళీ 2 సార్లు తిరగాలి, వాడు ఉండడు. ఇంతమంది ఇవన్నీ వాలంటీర్ల మీద జరిగేవి. ఎప్పుడైతే నేరుగా ప్రభుత్వం ఏం చేస్తామని మీరు తీసుకున్నారో అసంతృప్తి నేరుగా. ఇంకోటి ఒక కంపారిజన్ ఒకటి ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇంకో ప్రభుత్వాన్ని చూడక ముందు ఉదాహరణకు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది, ఏ గొడవ లేదు. ఆ తర్వాత కదా ప్రతిపక్షాలు కేంద్రంలో రాష్ట్రాల్లో వచ్చినవి. అందుకని ఇప్పుడు ప్రతి దశలో అప్పుడు ఇప్పుడు అనే ఒక కంపారిజన్ చాలా స్పష్టంగా వచ్చేసింది.